చుట్టూ సముద్రం మధ్యలో నివాసాలు. ఇదే హోప్ ఐలాండ్. కాకినాడకు రక్షణ కవచంగా మారింది. పోర్టుకు కెరటాలు తగలకుండా హోప్ ఐలాండ్ వల్ల షెల్టర్ వచ్చింది. గత 100 ఏళ్లలో తుపానులు డైరెక్ట్గా కాకినాడ దగ్గర తీరం దాటలేదు అంటే ఇదే కారణమట. కానీ అక్కడున్న జాలర్లకు మాత్రం కనీస అవసరాలు లేవు. వారి ఆవేదనపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడకు సమీపంలోని సహజ సిద్ధమైన ఇసుక దిబ్బ హోప్ ఐలాండ్. ఇది తుఫానుల నుంచి కాకినాడను రక్షించే బ్రేక్ వాటర్గా పనిచేస్తుంది. ఇక్కడ చేపల వేట స్థావరాలు, పక్షుల సంరక్షణ ప్రాంతం కూడా ఉంది. కాకినాడ తీరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోదావరి డెల్టాలోని ఇసుక ప్రవాహాల ద్వారా 100 సంవత్సరాల క్రితం ఏర్పడింది. వేలాది రకాల పక్షులు ఇక్కడికి రావడం వల్ల ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా పిలుస్తారు. ఈ ద్వీపం టాడ్పోల్ ఆకారంలో ఉంటుంది. దాదాపు 146 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలోని ఏకైక సముద్ర దీవి కాకినాడకు సమీపంలోని హోప్ ఐలాండ్. ఈ హోప్ ఐలాండ్ సంబంధించి మొత్తం 40 కుటుంబాలు ఉంటాయి. అంటే చుట్టూ నీరు, మధ్యలో నివాసాలు ఉంటాయి. హోప్ ఐలాండ్కి సంబంధించి ఈ కుటుంబాలన్నీ కూడా మత్స్యకార కుటుంబాలు. వీళ్ళు చేపలు పట్టుకుని జీవిస్తారు. ఈ హోప్ ఐలాండ్కి సంబంధించి వాళ్ళు అక్కడే ఉంటారు, బయటికి రావడానికి ఇష్టపడరు. అంటే చుట్టూ సముద్రం, చుట్టూ వాటరు, మధ్యలో వాళ్ళ నివాసాలు ఉంటాయి. దీనికి అనుగుణంగానే చేపల మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాకినాడ ప్రకృతి విపత్తులను, తుఫాన్లు, అదేవిధంగా ఉప్పెనలు వంటి కాపాడడానికి హోప్ ఐలాండ్ ఎంతో కాపాడుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ 40 ఏళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడే వాళ్ళ జీవన విధానాన్ని ఉంటారు. దానికి ప్రకారం మొత్తం ఇది కాకినాడ హోప్ ఐలాండ్లోని దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఈ హోప్ ఐలాండ్ ఏర్పడింది. దానికి అనుగుణంగా ధవళేశ్వరం దగ్గర కట్టించిన ఆనకట్ట కారణంగా గోదావరి ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఈ హోప్ ఐలాండ్ అనేది ఏర్పడింది. హోప్ ఐలాండ్కి సంబంధించి గోదావరి నదీ సంగమంలో ఇసుక మేటలతో ఈ ద్వీపం రూపం దాల్చింది. అసలు హోప్ ఐలాండ్లో పబ్లిక్, అదేవిధంగా జనాల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు, ఏముంటారు అనేది చూద్దాం. ఆలివ్ రెడ్లీ తాబేళ్లకు ఈ ప్రాంతం ఆవాస కేంద్రంగా ఉంటుంది. 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించారు. ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కారణంగా గోదావరి ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఈ ద్వీపం ఏర్పడింది. గోదావరి నదీ సంగమంలో ఇసుక మేటలతో రూపుదిద్దుకుంది. ఏపీలోని ఏకైక సముద్ర దీవి ఈ హోప్ ఐలాండ్. ఇక్కడ దాదాపు 80 మత్స్యకార కుటుంబాలున్నాయి. అంతా సముద్రం మీద ఆధారపడి జీవిస్తారు. గతంలో 400 వరకు జనాభా ఉండేది. కానీ పిల్లల చదువులు, అవసరాల వల్ల కొందరు కాకినాడలో ఉంటున్నారు. రేషన్, పెన్షన్ ఏది కావాలన్నా బోట్లో ప్రయాణం చేసి రావాలి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవైపు సముద్రం, మరోవైపు ఇల్లు. ఇది హోప్ ఐలాండ్లోని జీవన విధానం. ఈ హోప్ ఐలాండ్ అనేది కాకినాడకి ఎంతో సేఫ్టీ చూపిస్తుంది. చూసుకోవచ్చు మనం, ఇటువైపు వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళకి సంబంధించి ఇక్కడే వాళ్ళు ఉంటారు, సముద్రం ఒడ్డునే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మినిమం హోప్ ఐలాండ్లోకి సంబంధించి ఏం కావాలన్నా వాళ్ళు సముద్రం దాటి అవతల వైపు వెళ్ళవలసిందే. వాళ్ళ ఇళ్ళు కూడా అన్ని పక్కపక్కన ఉంటాయి, చిన్న చిన్న ఇళ్ళు. ఇళ్లలోనే వాళ్ళు ఉంటారు. అందరూ ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటారు. కానీ దానికి సంబంధించి కూడా కనీసం ఇక్కడ ఉన్న పెన్షన్ తీసుకోవాలన్నా, అదేవిధంగా స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళు పడవ దాటి అవతల వైపు వెళ్లాల్సిందే. గతంలో కరెంట్ సౌకర్యం కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. కానీ వాటిని తర్వాత పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా కిరోసిన్ దీపాలు మిగిలాయి. బయట ప్రపంచంతో వాళ్లకు అస్సలు సంబంధం ఉండదు. ఏమైనా కావాలంటే నెలకొకసారి కాకినాడ వచ్చి కావలసిన సరుకులు కొనుక్కుని వెళతారు. ఇక్కడ గుక్కెడు మంచినీళ్లకు కూడా దిక్కులేదు. కిలోమీటర్లు నడిచి వెళ్లి బావిలో నుంచి నీళ్లు తోడుకుని తెచ్చుకోవాలి. తమకు కాస్త సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడే ఉండిపోతామని చేతులెత్తి మొక్కుతున్నారు మత్స్యకారులు. చుట్టూ సముద్రం, మధ్యలో దీవి. ఇదే వీళ్ళ జీవన విధానం. హోప్ ఐలాండ్కి సంబంధించి గుక్కెడు నీళ్ల కోసం వీళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపు 400 మంది ఇక్కడ జనాభా ఉంటారు. కానీ వీళ్ళకి మంచినీటి సదుపాయం లేదు, కరెంట్ సదుపాయం లేని పరిస్థితి. నీళ్ల కోసం దాదాపు 2 కిలోమీటర్లు నడిచి బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మంచినీళ్ళు కావాలంటే ఇదే పరిస్థితి. ఏంటి, ఎప్పుడు ఇంతేనా నీళ్ళు, మంచినీళ్ళు దొరకదు? ఎప్పుడు వింతేనండి, ఇలాగే మోసుకోవాలండి. 10 తావులు అన్నీ, 20 తావులు అన్నీ ఇలాగే మోసుకుంటామండి. ఎండన్నా కొండనగా మోసుకుంటామండి. నీళ్ళ బాధ ఒకటి, మాకు కరెంట్ బాధ ఒకటి. చిన్నప్పటి నుంచి ఇంక ఇది ఇలాగే మోసుకుంటాం. బాగోపోయినా, ఒంట్లో బాగోపోయినా అలాగే వచ్చి నింపదు. కానీ 1 తావు 2 తావులు మోసుకుంటాం. ఇంక ఇంట్లో ఎవరు మోయాలని, మేమే మోయాలని. ఎంత నీరన్నా ఆడవాళ్ళు మోయాలి. ఇంట్లో మేము దీపాల బుడ్లు వెలిగించుకుంటాం సార్. ఇంకా మాకు అలవాటు అయిపోయింది సార్. మాకు కరెంట్ గట్ట లేదు కదా సార్. కరెంట్ లేక కొవ్వొత్తులు అనగా దీపం బుడ్లు వెలిగించుకుని ఇంకా ఎత్తుల్లోనే ఉంటాము. ఎందుకు మీకు ఇక్కడే ఉండాలని? అంటే మా మగవాళ్ళకి మరి బతుకుతారు ఇక్కడేనండి. ఆటలు ఆడతారు. ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటామండి. ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళిపోతారండి ఆటలకి. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారు వెళతారు తప్ప తమ గురించి ఆలోచించే వాళ్ళు లేరని అంటున్నారు. చాలా మంది పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్లడం లేదు. కారణం, స్థానికంగా ఒక్క బడి కూడా లేదు. చదువుకోవాలంటే కాకినాడ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఆట ఆడుకుంటాం కాబట్టి ఇంక ఇక్కడ ఉండిపోతాం. కానీ మాకు వెళ్ళి ఎప్పుడన్నా తుఫాను వస్తుందనేసి వెళ్ళి ఏదో 4 రోజులు
తలగాసుకున్నాక కూడా ఏ ఆధారం లేదు సార్. వచ్చిన ఇల్లు కూడా ఇద్దామా వద్దన్నట్టుగా ఆలోచించుకుంటున్నారు సార్. ఒక పక్క అడవి, మరొక పక్కన సముద్రం. అవే తమను కాపాడుతున్నాయన్నది ఇక్కడి గంగపుత్రుల మాట. అనారోగ్యం వచ్చినా సముద్రం దాటి ప్రయాణం చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ప్రాణం మీదకు వస్తే తప్ప గడప దాటి బయటకు వెళ్లరు. మొత్తానికి హోప్ ఐలాండ్ కాకినాడకు రక్షణ కవచంగా ఉన్నా అక్కడ బతుకుతున్న వారికి మాత్రం సరైన సౌకర్యాలు లేవు. గుక్కెడు నీళ్లు, కరెంటు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తే అదే 10,000ని పాలకులకు మొక్కుతున్నారు మత్స్యకారులు. దీపం బుడ్లతోనే వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. కనీస అవసరాలు నీరు, అదేవిధంగా కరెంటు సదుపాయాలు కల్పించాలని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్తున్నాము. కానీ అవన్నీ హామీలుగా కానీ మిగిలిపోతున్నాయి తప్ప తమకు ఎటువంటి ఉపయోగం ఉండడం లేదు. ఇలా కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళి గొంతు తడుపుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి.